వెల్కమ్ టు పూరా లోకల్. తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ టీవీకే గురించి వస్తున్న ప్రచారాలకు పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ స్పష్టత ఇచ్చారు. ఇక తమ పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలను ఆయన ఖండించారు. టీవీకే పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిందని వెల్లడించారు. చెన్నైకి సమీపంలోని మామల్లపురంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీపై అనేక రకాలుగా ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తమను ఒక కూటమికి చెందిన వాళ్ళుగా లేదా మరో కూటమికి దగ్గరగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ తమ పార్టీ ఏ కూటమికి చెందదని స్పష్టం చేశారు. మేము ఏ టీంలోనూ లేం, మేము ప్రజల టీం మాత్రమే అని విజయ్ పేర్కొన్నారు. ఈ ప్రచారాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఎన్నికల పొత్తుపై కొత్త వదంతులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేయడానికి ఇలాంటి వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఇక లౌకిక సామాజిక న్యాయం అనే తమ పార్టీ మూల సిద్ధాంతంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని విజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడానికి తాము రాజకీయాల్లోకి రాలేదని, సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇక దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతుతో తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. அப்படின்ட்டு ஒரு பொய்யான ஒரு பிரச்சாரத்தை பண்ணிக்கிட்டு இருந்தாங்க. இந்த நியூஸ் எல்லாம் கேட்டு நீங்கள் கொஞ்சம் கன்ஃபியூஸ் ஆகிருப்பீங்க. அதனால் இங்கே மறுபடியும் ஓப்பனாக தெளிவாக ஒரு விஷயத்தை நான் சொல்கிறேன். நாங்கள் எப்பவுமே மதச்சார்பற்ற கொள்கைன்றதில் அந்த ஸ்டாண்ட்லேயோ மதச்சார்பற்ற சமூக நீதி என்ற அந்த நிலைப்பாட்டிலேயோ எப்பவுமே சமரசம் வச்சிக்கவே மாட்டோம். நம்மளுடைய தலைமையில தான் ஆட்சி அப்படின்றதுல எப்பவுமே உறுதியா இருக்கிறோம். நம்மளுடைய முதல் மாநாட்டில் கூட நான் சொன்ன மாதிரி அரசியலில் யாருக்காகவும் எதுக்காகவும் எந்த விதமான ஒரு சமரசமும் நம்ம வச்சுக்க போறதே இல்லை. அந்த பேச்சுவார்த்தையே கிடையாது. சரிங்களா? அதனால யார் என்ன அவதூறு பரப்புனாலும் தயவு செஞ்சு அதை நம்பாதீங்க. எல்லாம் வல்ல இறைவனின் அருளால் நாம நினைச்ச டார்கெட்டை நம்மளால நிச்சயமா அடைய முடியும். இன்னைக்கு என்னுடைய இஸ்லாமிய சகோதர சகோதரிகளுக்கு என்னுடைய ரமலான் நல்வாழ்த்துக்கள்.